పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక మాట మీకు గుర్తు చేస్తాను నేను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూశాను. చూడండి, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూశాను. యోహాను చూశారు. ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును దాని బొమ్మకు దాని పేరు గల సంఖ్యకును దాని పేరు కలిగిన సంఖ్య, ఒక క్రూర మృగం, దాని బొమ్మ, దాని ప్రతిమ, దాని పేరు కలిగిన, దాని పేరుకు సంబంధించిన ఒక సంఖ్య, ఒక నంబర్ లోబడక వాటిని ఎవరైతే జయించారో, దేవుని వీణెలు గలవారై, ఎవరైతే దాన్ని జయించారో వాళ్ళు దేవుని వీణ గలవారై ఆ స్ఫటికపు సముద్రం యొద్ద నిలబడ్డారు. మీరు బాగా గమనించాలండి. ఒక సముద్రం, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి యోహాను చూశాడు. క్రూర మృగము, దాని యొక్క ప్రతిమ, దాని పేరు కలిగిన సంఖ్యకు లోబడక కొంతమంది ఉన్నారండి. వాళ్ళు జయించి దేవుని వీణ గలవారై ఆ స్ఫటికపు సముద్రం యొద్ద నిలబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక క్రూర మృగం, దానికి ఒక రూపం, ఒక ప్రతిమ, దాని పేరు కలిగిన ఒక సంఖ్య, వీటిని అన్నిటిని జయించిన ఒక గుంపు ఆ స్ఫటిక సముద్రం యొద్ద నిలబడి ఉన్నారు. ఏంటంటే అగ్నితో కలిసిన స్ఫటికం వంటి ఒక సముద్రం ఉందండి. ఆ సముద్రం దగ్గర ఒక గుంపు, ఒక సమాజం నిలబడి ఉన్నారు. వీళ్ళెవరంటే జయించిన వాళ్ళు, వీళ్ళెవరంటే విజయ వీరులు, వీళ్ళెవరంటే జయించిన వారు. వీళ్ళ చేతిలో ఒక వీణ ఉందండి, ఒక వాయిద్యం ఉంది, ఒక వీణ ఉందండి. ఆ వీణను చాత పట్టుకుని ఆ సముద్రం దగ్గర వాళ్ళు స్ఫటికం అంటే మీకు తెలుసు, స్వచ్ఛమైనది, ఏ దోషం ఉండదు, నిర్మలమైన స్ఫటికం వంటి ఒక సముద్రం. అక్కడ ఒక గుంపు నిలబడి ఉన్నారండి. వాళ్ళ చేతిలో ఒక వీణ ఉంది, అది దేవుని వీణ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సరే, ఆ వీణను వాయించుచు వాళ్ళు ఆరాధన చేస్తున్నట్లు మనం చూస్తాం. కంటిన్యూ చేయండి అమ్మా. వారు ప్రభువా దేవా సర్వాధికారి. చూడండి, వాళ్ళు ఇలా అంటున్నారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవియు ఆశ్చర్యమైనవియు, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన, నీ న్యాయ విధానాలన్నీ కూడా, విధులన్నీ కూడా ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల యొక్క కీర్తన పాడుతున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. జయించిన ఒక సమూహం స్ఫటికం వంటి సముద్రం దగ్గర నిలబడి జయించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆ సముద్రం వద్ద పరలోకమందు వాళ్ళు ఒక కీర్తన పాడుతూ ఉన్నారు. ఏంటి ఆ కీర్తన అంటే, ప్రభువా దేవా నీవు సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైన, యుగములకు నీవే రాజు, నీ మార్గములు న్యాయములు సత్యమైనవి అని వాళ్ళు మోషే రచించిన కీర్తన, గొర్రెపిల్ల యొక్క కీర్తన అక్కడ పాడుతున్నారు. మరి ఆ కీర్తన పాడడానికి వీళ్ళు పొందిన అర్హత ఏం చెప్పనండి, వీళ్ళు జయించిన వారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, జయించిన వారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, జయించండి అని చెప్పండి. హల్లెలూయా. జయ జీవితం చేద్దామని చెప్పండి. హల్లెలూయా. జయించాలి, విజయం పొందాలి. యేసు ప్రభు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి? జయించిన జయవీరుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు విజయశీలుడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, పాతాళాన్ని జయించినవాడు, శరీరాశ నేత్రాశ జీవపు డంబమును జయించినవాడు, లోకమును జయించిన జయవీరుడు. ప్రతి క్రైస్తవుడు జయ జీవితాన్ని చేయాలి, విజయం పొందాలి. చదువులో జయిస్తున్నావా లేదో దాని సంబంధం లేదండి. ఈ ఆత్మీయ ప్రపంచంలో, అయ్యా నేను 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, దీని గురించి నేను చెప్పట్లా. ఈ ఆత్మీయ ప్రపంచంలో
మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. దీని మీద విజయం పొందాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు విజయం పొందినవాడు. ఆయన్ని సమాధిలో ఒక బండలో తొలిచిన సమాధిలో యేసు ప్రభుని పెట్టారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనే బండ, ఆయనే కొండ, ఆ కొండని తీసుకెళ్ళి బండలో తొలిచిన ఒక సమాధిలో పెట్టారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, మనం తీసుకెళ్ళి సమాధి చేసామనుకున్నారు. ఆయనే ఒక బండ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వెంబడించిన బండ, ఆ బండను, ఆ కొండను తీసుకెళ్ళి ఒక బండలో తొలిచిన దాంట్లో ఉంచారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొంతమంది సైనికులు అక్కడ కాపలా పెట్టారు. ప్రియులరా, సైనికులు కాపలా పెట్టారు. ఆయన ఎవరు తెలుసండి? సైన్యములకు అధిపత్యకు దేవుడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. సైన్యములకు అధిపత్యకు దేవుడికి సైనికులు పెట్టి కాపలా గాయమన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సైనికులు ఆయన సమాధిలో పెట్టి ఆ సమాధికి తాళం వేశారు. ఆ సమాధికి తాళం వేసి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఈ సమాధికి తాళం వేశారేమో, యేసయ్య దగ్గర పాతాళ లోక ద్వారం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉందండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 3వ దినం ఆయన సమాధి గుండెను చీల్చుకొని మృత్యుంజయుడై పునరుద్ధానపు శక్తితో ప్రభు లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వయుగములు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జయించాలి. జయించిన వాడు ఆ రోజు వీణలు పట్టుకుని పరలోకంలో మోషే యొక్క కీర్తనని, గొర్రెపిల్ల యొక్క కీర్తనను పాడారు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో జయించిన వారి గురించి అనేక సంగతులు మనం చూస్తాం. నేను జయించి నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతివాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరు కూర్చుంటారు సింహాసనం మీద? నేను జయించి కూర్చున్నాను. జయించు ప్రతివాడు. పెళ్లి కుమార్తె సంఘం జయించాలి. ప్రతి సేవకుడు జయ జీవితం చేయాలి, విజయం పొందాలి. అప్పుడే ఆయన కుడివైపున కూర్చుంటాం. అప్పుడే ఆయన ఆలయములో స్తంభాలుగా ఉంటాం. జయించిన వారికి మరుగైన మన్నాని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వారికి జీవవృక్ష ఫలములను దేవుడు జీవింపనిస్తాడు, భుజింపనిస్తాడు వాళ్ళకి. జయించిన వారికి ఏదైనా తోటలో మరుగైపోయినా ఆ జీవవృక్ష ఫలాలు, ఎవరు దానికి హక్కుదారులు అంటే ఎవరైతే జయిస్తారో వారికి ఆ ఫలాలు, ఆ మరుగైన మన్నాని దేవుడు వాళ్ళకి భుజింపనిస్తాడు. కాబట్టి జయ జీవితం జీవించాలి. కొంతమంది విజయం పొందకపోవడానికి కారణాలు ఏంటి? ప్రియులారా, బైబిల్లో జరిగిన ప్రతి యుద్ధాన్ని, అవి మనకు భౌతికంగా, ఆచార రూపంగా, లేకపోతే భౌతికంగా మనకు కనిపించిన వాటి వెనకాల ఖచ్చితంగా ఒక ఆత్మీయ అర్థాన్ని మనం చూడాలి. పాత నిబంధన భక్తులు భూలోకంలో ఉన్న రాజులతో వాళ్ళతో వెళుతూ యుద్ధాలు చేశారు. క్రైస్తవ ప్రపంచంలో నూతన నిబంధన భక్తులమైన మనం ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనల మీద మన విజయం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, కొందరు విజయం పొందకపోవడానికి కారణాలు ఏంటి? మనం ఒక 2-3 మాటలు ధ్యానించి ఆ తర్వాత విజయానికి రహస్యం ఏంటి, ఎప్పుడు ఒక విశ్వాసి జయిస్తాడనే దాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియులరా, ఓడిపోవడానికి, ఓటమి పాలవడానికి కారణాలు ఏంటి? బైబిల్ ఒక సందర్భం మనకు కనబడుతుంది. అది సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతారు. సహోదరి చదువుతారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి కోసం బయలుదేరారు. ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. 4,000 మంది చనిపోయారు. వినండి బాగా. ఏంటండి? ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? ఇశ్రాయేలుకి, ఫిలిస్తీయులకి. ఓడిపోయింది ఎవరు? దేవుని ప్రజలు ఓడిపోయారు.
ఇంచుమించు 4,000 మంది చనిపోయారు. ఓకే, చదవండి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల ఒక చిన్న బ్రేక్ అన్నమాట. పాళెంలోనికి తిరిగి వచ్చారు, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? వింటున్నారండి? ఎందుకు ఓడించాడు? మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు, వాళ్ళ పాళెంలోనికి వచ్చారు, మరలా మరుసటి రోజు వెళ్ళాలి. సో అందరూ ఆలోచిస్తారు, ఎందుకు ఓడిపోయాము? 10th క్లాస్ ఎందుకు ఓడిపోయాం? ఇంటర్మీడియట్ ఎందుకు ఓడిపోయాం? ఎందుకు ఫెయిల్ అయ్యాము? ఏంటంటే ఇట్లా ఆలోచిస్తారు కదండి. ఇంకొకసారి ఏంటండి మరలా రీవాల్యుయేషనా ఏంటండి, ఎందుకు ఓడిపోయాం అని ప్రశ్నించుకొని చూసుకుంటారు కదండి. అట్లా వాళ్ళు ఆలోచిస్తూ ఎందుకు ఓడిపోయామని మాట్లాడుతున్నారు. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని షిలోహులో ఉన్న యెహోవా మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి, మన మధ్యలో ఉంచుకుందాం రమ్మని, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని. ఇప్పుడు గుర్తుకొచ్చిందా బాబు నీకు మందసం? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకి? ఓడిపోతేనే తప్ప దేవుడు గుర్తుకు రాల. ఓటమి పాలైతే తప్ప వీళ్ళకి గుర్తుకు రాలేదండి. దేవుని మందసాన్ని తీసుకొచ్చి, సరే మీరు ఒకవేళ మందసాన్ని తీసుకెళ్ళంటే మరి యుద్ధానికి బయలుదేరేటప్పుడే పట్టుకెళ్ళాలి కదా. ఇప్పుడు పెద్దలు గుర్తుకొచ్చింది దేవుని సన్నిధి. మందసం అంటే దేవుని సన్నిధి. ఆ తర్వాత మందసాన్ని వాళ్ళు తీసుకొచ్చారండి. తీసుకొస్తే పెద్దగా ఆర్భటించారు, కేకలు వేశారు, భూమి కంపించింది. మందసం యుద్ధ భూమికి వచ్చేసరికి ఆర్భటించారు. ఇంకా చెప్పనండి, ఎంత ఆర్భటించినా అంతకుముందు ఒక 4,000 మంది పోయారేమో, ఆ తర్వాత 30,000 మంది పోయారనమాట. అంతకన్నా దారుణమైన ఓటమి. దాంట్లో ఏలి కుమారులు మరణించారు. ఈ వార్తను విని ఏలి మరణించాడు. ఏలి కోడలు దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచిపోయిందని చెప్పి ఆమె ప్రసవిస్తూ ఒక బిడ్డను గని మహిమ తొలగిపోయింది దేవుని ప్రజల్లో నుండి అని ఆమె కేకలు వేసి ఆమె ప్రాణం విడిచింది. ఎందుకు ఈ ఓటమి? ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఓటమి పాలవడానికి కారణాలు ఏంటి? ప్రియమైన వారరా, ఈరోజు విశ్వాసయాత్రలు మనం ఓడిపోవడానికి, ఓటమి పాలవడానికి 3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, దేవుని సన్నిధి మనతో లేనప్పుడు. రెండవదిగా, యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు మనతో లేనప్పుడు. మూడవదిగా, నిజమైన ఆరాధన మనలో లేనప్పుడు. చెప్పండి చూద్దాం. ఒకటి, సన్నిధి మనతో లేనప్పుడు ఓడిపోతాం. సాతాను సమూహంతో యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు మనతో లేనప్పుడు ఓడిపోతాం. మూడవదిగా, నిజమైన స్తుతి ఆరాధన లేనప్పుడు మనం ఓడిపోతాం. వాళ్ళ ఓటమికి అదే కారణం. సరే, మందసం తెచ్చారు కదా, సరే ఎప్పుడు తెచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని వాడుకోవాలి తప్ప మనం దేవుని వాడుకోకూడదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మనల్ని వాడుకోవాలి తప్ప మన అవసరాల కోసం దేవుని వాడుకోకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. మనకేదో బాధ వచ్చినప్పుడు కాదు దేవుని వెతకవలసింది. దేవుడు మనల్ని వినియోగించాలి, దేవుడు మనల్ని ప్రయోగించాలి, దేవుడు మనల్ని వాడుకోవాలి తప్ప మన అవసరాల కోసం, మనకు వ్యాధి వచ్చిందనో, మనకు బాధ వచ్చిందనో, మనకు సమస్యలు వచ్చిందనో, మనకు కరువు వచ్చిందనో, మన కష్టాలు వచ్చిందనో, మన పిల్లకి పెళ్లి చేయాలనో, లేకపోతే మనకు ఉద్యోగం రావాలనో అప్పుడు కాదు వెతకాల్సింది. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎల్లప్పుడూ మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో మనం వాడబడాలి. దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా మనం మారాలి. హల్లెలూయా. చాలాసార్లు మనకున్న అపోహ ఏంటంటే, మనం ప్రార్థన చేసేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు. దేవా తండ్రి, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వకృపానిధిగు తండ్రి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించమంటే మాత్రం సరిపోలేదండి. దేవునికి ప్రేమగా మనం బ్రతకాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అన్ని దేవుడు ఉచితంగా ఇస్తాడు, అంతా ఫ్రీ. హల్లెలూయా. అంతా ఫ్రీ అంటే ఎంతో సంతోషిస్తాం మనం. మంచిదే. ఒక రక్షణ మాత్రమే దేవుడు మనకు ఫ్రీగా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. రక్షణకు మాత్రం ఏమి తీసుకోడు. నీ క్రియలతో పని లేదు. మన క్రియలతో పని లేకుండా, ఏంటంటే మనం ఏదో ధర్మకార్యాలు, పుణ్యక్రియలు అవన్నీ చేయకుండా ఉచితంగా మనకు దేవుడి ద్వారా కలిగింది ఏంటంటే రక్షణ. రక్షణ మాత్రం ఉచితంగా ఇచ్చాడు.
దీనికోసం మనమేమి కష్టపడలేదు, మనమేం ప్రయాసపడలేదు, మనం కాళ్ళకు చెప్పులు లేకుండా ఏమి నడవలేదు, మోకాళ్ళ మీద నడవలేదు. రక్షణ ఉచితంగా, వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదు, యేసు రక్తం ద్వారా విమోచించాడు. రక్షణ మాత్రం ఉచితంగా దయచేశాడు. కానీ రక్షణ పొందిన తర్వాత మంచి క్రియలు కలిగి మనం జీవించాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యేసయ్య అంటే ఈయన నా ప్రియ కుమారుడు చెప్పాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. అది ఎప్పుడు? యేసయ్య సేవ ఆరంభం. ఈయన నా ప్రియ కుమారుడు. రూపాంతర కొండ మీద కూడా సేమ్ అదే మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఆరంభంలో నీవు దేవునికి ప్రీతికరంగా జీవించాలి. ముగింపు వచ్చేసరికి కూడా నీవు దేవునికి ప్రీతికరంగానే జీవించాలి. ఆరంభంలో ఉన్న ఉత్సాహం, ఆదిలో ఉన్న ఉత్సాహం అంతంలో కూడా ఉండాలి. మనం ఆయనకు ఒక ప్రీతికరమైన, ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఇద్దరు మన మాట బాగా వింటారు, ఇద్దరు అస్సలు మన మాట వినరండి. మనకి ఎంత ప్రేమ ఉన్నా ఏంటండి, ఆ ఇద్దరు మాట వినేవాళ్ళని మనం చూసే చూపు వేరుగా ఉంటుంది. ఆమెను చెప్పడం గట్టిగా. అంతే, ఇద్దరు మన మాట వింటారు, మనకు లోబడతారు, వాళ్ళని మనం నడిపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు ఎదురు మతం తిరకాసు పనులు చేస్తుంటారు, రోజుకో గొడవలు చేస్తుంటారు, రోజుకొక సమస్యలు చేస్తుంటారు. వాళ్ళ వల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది. ఏంటంటే వాళ్ళు మన పిల్లలే, వాళ్ళు నీ పిల్లలు అయినప్పటికీ కూడా నీ మాట వినే వాళ్ళని చూసుకునే విధానం వేరుగా ఉంటుంది, నీ మాట వినని వాళ్ళని చూసుకునే విధానం వేరుగా ఉంటుంది. సో దేవుని వాక్యానికి లోబడే ఒక గుంపు ఉంటారు, దేవుని వాక్యానికి లోబడని గుంపు ఒక గుంపు ఉంటారు. లోబడే వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి యేసు ప్రభుని అంటారు, అయ్యా నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎవరైనా ఎవరమైనా? శతాధిపతి, సమాజ మందిరపు అధికారి కాదమ్మా, శతాధిపతి. నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎందుకంటే ఈయన మన యూదులను ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. యూదులను ప్రేమిస్తాడు ఆయన, రోమీయుడు కానీ యూదులను ప్రేమిస్తాడు. నా కులపోళ్ళనే ప్రేమిస్తానండు. మేమంతా ఒక కులపోళ్ళు అండి పాస్టర్ గారు అండి, మా కులపోళ్ళకు ఒక సభ పెట్టకపోయారా? ఇది కాదు. ఆయన ఒక రోమీయుడు, యూదులను ప్రేమించాల్సిన అవసరం ఏంది? యూదులను ప్రేమించి వాళ్ళకు సమాజ మందిరాన్ని కట్టించాడు. అందుకే ఆ పెద్దలు వచ్చి అంటారు, అయ్యా నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు, అతడు పాత్రుడు, అతనికి ఏదైనా మేలు చేయాలి. తన ఇంట్లో ఒక దాసుడు స్వస్థత లేకుండా ఉన్నాడు కనుక నీవు అతని ఇంటికి రావంటే వెళదామన్నాడు ప్రభు. ఆమెను చెప్పండి గట్టిగా. నీవు యోగ్యుడిగా బ్రతుకు. ఎందుకు రాడు ప్రభు నీ ఇంటికి? నీవు యోగ్యంగా బ్రతకకుండా దరిద్ర పనులని చేసి, చండాల పనులని చేసి, నీచమైన పనులను చేసి, నోరు తెరిసే బూతులు, నోరు తెరిసే దుర్భాషలు, భార్యను పట్టుకుని కొట్టడం, తాగి గందరగోళం చేయడం, ఇలాంటి వాళ్ళ ఇంటికి ప్రభువా రావా యేసయ్యా, రావా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ సమయం. ఎక్కడొస్తాడు దేవుడు? చూడండి, వాళ్ళు చెప్పారు, అయ్యా నీ వల్ల మేలు పొందడానికి అతను యోగ్యుడు, ఎందుకంటే యూదులను ప్రేమించాడు, సమాజ మందిరం కంటే అతను యోగ్యుడు, పాత్రుడు. ఆ సాక్ష్యాన్ని బట్టి సరే వెళదాం అని బయలుదేరాడు. మరి ఈరోజు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది? మన జీవనం ఎలా ఉంది? యోగ్యులమేనా? మనం పాత్రులమేనా? దైవాశీర్వాదాన్ని పొందడానికి కావలసిన అర్హత, యోగ్యత మనలో ఉందా? ఆ యోగ్యత లేకుండా, అర్హత లేకుండా, ఆ క్రియలు లేకుండా, ఆ మంచి పనులు లేకుండా దేవా నా ఇంటికి రండి నన్ను ఆశీర్వదించమని అడగడం అది నిష్ప్రయోజనమైన విషయం, అది అనవసరమైన కార్యక్రమం. కనుక ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. బైబిల్ అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనకటి సత్ప్రవర్తన అధికమైందమ్మా రూతమ్మా. ఒకప్పుడు కన్నా రోజు రోజుకి మన ప్రవర్తన మరింత మెరుగుపడాలి తప్ప మన ప్రవర్తన పాడైపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు వెళుతుంటే వెంటనే ఆయన కబురు పంపిస్తాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. తగ్గింపది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ ఈయన పాత్రుడు అంటే, అయ్యా నేను అపాత్రుడిని, నేను అయోగ్యుడిని బాబు. అది తగ్గింపు. బడాయి చేష్టలో డబ్బు ఉంది, అధికారం ఉంది, నేను శతాధిపతిని. శత అంటే 100 కదమ్మా, 100 మందికి అధిపతి నేను.
100 మంది నా చేతి కింద పనిచేస్తారు, నేను శతాధిపతిని. గర్వపు మాటలు లేవు. నేను అపాత్రుణ్ణి, నేను యోగ్యుని, నీవు నా ఇంటికి వచ్చేదానికి నేను అయోగ్యుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. నీ మాట మాత్రం పంపించు అంటే విశ్వాసం, ఆయన మాట మీద ఉన్న విశ్వాసం, నమ్మకం, వాక్యం మీద ఉన్న నమ్మకం. ఓ మాట మాత్రం పంపించు. మనం ఏం మాట్లాడుతుంది సరే, మా ఇంటికి ఎందుకు వస్తావులేయ్యా, అర్థమైందండి? మా ఇంటికి ఎందుకు వస్తావులేయ్యా, పేదోళ్ళకి ఎందుకు కనపడతారులేయ్యా, ఇవి మనం మాట్లాడే. డబ్బున్న వాళ్ళ ఇంటికే పోతారు, మా ఇంటికి ఎందుకు వస్తారు, ఇవా మనం మాట్లాడాల్సింది. ఒక డబ్బున్నవాడు చెప్తున్న మాట ఏంటంటే నేను అపాత్రుణ్ణి. ఒక అధికారి చెప్తాను నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి నేను. ఆ ఇంట్లో దేవుడు అద్భుతం చేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టి 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 గట్టి. నీవు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తే నిశ్చయంగా నీ ఇంట్లో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మరణాన్ని దేవుడు నిరర్ధకం చేయబోతున్నాడు. వ్యాధుల నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలని కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని ఇంట ఉంటుంది. ఆయన సన్నిధిని ఇంట ఉంటుంది. ఈరోజు సన్నిధిని కోల్పోవడానికి కారణాలు ఏంటి అంటే యోగ్యమైన ప్రవర్తన మనకు ఉండాలి. ఎప్పుడు గుర్తుకొస్తాడు ప్రభు మనకు? సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు. అప్పుడు కాదండి, అన్ని వేళల సన్నిధి మనతో ఉండాలి. కొర్నేలు ఇంటికి దేవుడు ఒక దూతను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. కొర్నేలు ఎవరండి? దేవుని యందు భయభక్తులు గలవాడు, బహుధర్మ కార్యాలు చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. బహుధర్మ కార్యాలు. పిల్లి కూడా బిచ్చం వేయరు కొంతమంది, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరంట కొందరు. అర్థమైందండి? ఫ్రిడ్జ్లో పెట్టుకుని వీళ్ళే తింటుంటారు. అందుకే జబ్బంతా వీళ్ళకే వస్తుంటుంది. మిగిలింది ఎవరికొకరికి ఇచ్చేయండి. తిన్నామా, తిన్నంతవరకు తిన్నాం, ఎవరికొకరికి ఇచ్చేద్దాం అంతే. వెజిటేబుల్స్ అవి దాచారంటే పర్వాలేదు. ఫుడ్ ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో అప్పుడు తిన్నారు, మిగిలితే ఎవరికొకరికి ఇచ్చేయండి. ఉంటారుగా ఎవరు బెగ్గర్స్ ఎవరో ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మేము ఇస్తాం కదండి ఫుడ్, వీళ్ళు ఒక పొట్లం తీసుకొని ఎక్స్ట్రా ఇంకో పొట్లం ఎత్తుకెళ్తారు. వెళ్ళి వీళ్ళ పేరు మీద వీళ్ళు దానాలు చేస్తారు. ఎట్టంటే చేయండి. బహుధర్మ కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ప్రార్థన, దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకొరకే ఒక దూతను దేవుడు ఆ ఇంటికి పంపించాడు. కొర్నేలి కొర్నేలి అని మాట్లాడారు. ఆ తర్వాత దైవజనుడైన పేతురును పంపించాడు. పేతురు వాక్యం చెప్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. అన్ని జనులందరినీ రక్షించడానికి ఆ రోజు దేవుడు ఒక విత్తనం వేశాడు ఆ ఇంట్లో. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సన్నిధి, సన్నిధి ఎల్లప్పుడూ చేర్చుకోవాలి. సన్నిధిని శ్రమలు వచ్చినప్పుడు కాదు, ఆపదలు వచ్చినప్పుడు కాదు, మన మంచి క్రియలు కలిగి ఉన్నప్పుడు సన్నిధి మనతో ఉంటుంది. ఆమేన్. క్రియలు ఉండాలి మనకు. మనందరికి నచ్చిన ఒక వాక్యం ఉంటుందండి బైబిల్లో, మనందరికి నచ్చుతుంది ఈ వాక్యం. కీర్తనల గ్రంథం 50 కీర్తన 15 వచనం. మనందరికి ప్రియమైన మాటలు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను మహిమపరచు. ఎంత బాగుందండి ఈ వాక్యం. చెప్పండి చూద్దాం. ఆపత్కాలమందు నేను చెప్పింది మీరు చెప్తారు, అక్కడ ఉన్నది చెప్పండి. ఆపత్కాలమున నీవు నన్ను గురించి చెప్పండి, నోరు తెరిచి. నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరచు. ఎంత బాగుందండి వాక్యం. మనకు ఆపద వచ్చినప్పుడు ప్రభువా అంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆ తర్వాత స్తోత్రం 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 అంటాం. ఒక్క వాక్యం పైకి వెళ్ళి అది కూడా చదవండి. 14వ వచనం. దేవునికి స్తుతియాగం చెయ్యండి, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించు. అప్పుడు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టిగా. ఈ వాక్యాన్ని చదవరు. మనం ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నీవు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వు స్తుతియాగం చేయాలి. దేవుని స్తుతించేవాడుగా ఉండాలి, దేవుని ఆరాధించేవాడుగా ఉండాలి, దేవుని కీర్తించేవాడుగా ఉండాలి. అప్పుడు నీకు ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ఆపత్కాలమందు నీవు దేవునికి మొరపెట్టగలిగితే అప్పుడు ఆపదల నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ తర్వాత నీవు దేవుని మహిమపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య సముద్రం పొంగుతున్నప్పుడు లేచి గాలిని గద్దించాడు. గాలి
నిమ్మళమైపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది, గాలి ఆగిపోయింది. మరి గాలిని గద్దించాలంటే ఆయన పడవలో ఉండాలి కదండి. ముందు ఆయన పడవలో చేర్చుకున్నారు శిష్యులు, ఆయన పడవలోకి ఎక్కించుకున్నారు. అప్పుడు గాలి వచ్చింది, ఆయన లేచి గద్దించాడు. నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చి డోర్ తలుపు కొట్టింది అనుకోండి, డోర్ ఎవరు ఓపెన్ చేయాలి? చెప్పాలి. ఒక ప్రాబ్లం వచ్చిందండి, మనం ఓపెన్ చేస్తే అది మన మొహం మీద కొడుతుంది, మన మొహం ఏంటండి చిట్లిపోతుంది, అంతే. అట్లా కొడతాయి సమస్యలు మనల్ని. అదే కానీ దేవుడు ఓపెన్ చేస్తే ఆ సమస్యలు ఉండవు అక్కడ. ఆమెను చెప్పండి అది గట్టిగా. మరి యేసయ్య ఆ సమస్యలకి తలుపు తెరిచి, ఏయ్ ఎవడరా నీవు, రై ఎవడరా నీవు అని దేవుడు నన్ను గద్దించాలంటే నీ ఇంట్లో ఎవరు ఉండాలి? ముందు నువ్వు ఆయన ఇంట్లో చేర్చుకుంటే సమస్య వచ్చినప్పుడు ఆయన వెళ్ళి డోర్ తీస్తాడు. నువ్వు ఆయన ఇంట్లోకే రానివ్వట్లా, ఆయన సంఘంలోనికే రానివ్వట్లా. ఆ మధ్య ఒక ఆయన ఎవరో ఏంటండి నల్లదొర తెల్లదొర చర్చికి వెళ్ళాడంట. తెల్లదొరలో ఉన్న చర్చికి ఒక నల్లదొర వెళ్ళాడంట. వెంటనే అక్కడ ఉన్న నలుగురు ఈడ్చుకుంటే అతన్ని బయటికి తీసుకెళ్ళి, ఇది తెల్లదొరలో ఉన్న చర్చి, నల్లదొరవి నువ్వెందుకు వచ్చావు అని ఈడ్చుకెళ్తే వాడు ఏడుస్తూ ఉన్నాడట. బయట నిలబడి ఏడుస్తూ ఉంటే ఎవరో భుజాల మీద చేయి పెట్టారంట. అప్పుడు ఎవరని తిరిగి చూస్తే యేసు ప్రభు. స్తోత్రం చెప్పడదు గట్టిగా. ప్రభువా ప్రభువా అంటే ఏమైందని అడిగి, అయ్యా వాళ్ళు నన్ను బయటికి ఈడ్చేశారయ్యా అని ఏడ్చాడంట. నిన్ను ఇప్పుడు ఈడ్చారేమో, నేను బయటకు వచ్చి 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు నేను బయట ఉన్నాను అన్నట. ప్రైజ్ లార్డ్. ప్రభువా నిన్ను కూడా బయట, మరి ఎవరు నన్నే ఆరాధిస్తున్నారు కానీ నేను అక్కడ లేను. ప్రైజ్ లార్డ్. పేరేమో యెహోవాకు పండుగ కానీ చేస్తుండేది ఏంటి? పేరేమో యెహోవాకు పండుగ కానీ ఎవరికి పండుగ చేసుకుంటున్నారు? పేరేమో ప్రార్థన, పేరేమో ఆరాధన, పేరేమో కృతజ్ఞత కూడిక, పేరేమో దేవుని పేరట చదువుతుండే, పేరేమో పరిశుద్ధ వివాహం, అక్కడ పరిశుద్ధంగానే జరుగుతుంది వివాహం, పేరేమో పరిశుద్ధ వివాహం. ప్రైజ్ లార్డ్. నన్ను ఒక హౌస్ డెడికేషన్ ప్రేయర్కి పిలిచారండి. నేను వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ పాటలు పాడి ఆరాధించి వాక్యం చెప్పి ఏంటండి భోజనం చేసేవాళ్ళు మనవాళ్ళు విశ్వాసాలు అంటే భోజనం చేస్తున్నారు. సరే నేను భోజనం చేయలేనులే, నేను వెళ్తానులే, నాకు వేరే ఇంకొక ప్రోగ్రామ్ ఉందని చెప్పి నేను దిగి వస్తూ ఉన్నానండి. పక్కన ఆ ఇంటి పక్కన ఇంకా కొంచెం అడావుడిగా ఉంది. అక్కడ ఏంటని జరిగితే ఏంటండి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకేమో అక్కడ భోజనాలు, బంధువులకేమో అక్కడ మందు పార్టీ. అర్థమైందండి? ఏం జరుగుతుందిరా బాబు అంటే మందు తాగుతున్నారు అక్కడ. ఏ మందు? దగ్గు మందు కాదు. ప్రైజ్ లార్డ్. మరి అప్పటిదాకా నేను అక్కడికి వెళ్ళి చెప్పిన వాక్యం ఏమైనట్టు, నేను చేసిన ప్రార్థన ఏమైనట్టు, అసలు నన్ను ఎందుకు పిలిచినట్టు? అర్థమైందండి? మేము వెళ్ళినప్పుడేమో దేవుని పాటలు, ఆర్కెస్ట్రా, దేవుని పాటలు, పరిశుద్ధ వివాహం, అంతవరకు బాగుంటుంది. సాయంత్రం మరలా చూడాలి. ఎక్కడో ఎందుకు మన గోరంట్లనే, ఎక్కడో ప్రపంచం గురించి ఎందుకు, మన గోరంట్ల గురించి చెప్దామని. పగలేమో మేము వెళ్ళి ప్రార్థన చేసి పెళ్లి చేసి ఘనంగా వివాహం అన్ని విషయాలు ఘనమైనదిగా ఉండాలి. ఈ ప్రియమైన తల్లి నాకు 20 ఏళ్ళ నుండి తెలిసాను. మళ్ళీ నేను పెద్ద సాక్ష్యం చెప్పి ఆ కుటుంబాన్ని గురించి, పిల్లలందరూ ఎంతో దైవభక్తి కలిగిన వాళ్ళు నేను చెప్పొస్తే, సాయంత్రం ఏమో ఏంటండి ఇక రికార్డ్ డ్యాన్సులు. ఇంకా అదేమేందండి ప్రవర్తన, ఏలి కుమారుల ప్రవర్తన సరిగా లేదు కనుక దేవుని సన్నిధి, దేవుని మహిమ వారిని విడిచి తొలగిపోయింది. ఈరోజు మనం ఓటమి పాలవడానికి, ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం సన్నిధి లేకపోవడం. సన్నిధిని మన అవసరాల కోసం వాడుకోవడానికి కాదు, సన్నిధి శ్రమలోనైనా, ఆపదలోనైనా, ఇబ్బందులోనైనా సన్నిధి మనతో ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధి నాతో రావాలి. మందసాన్ని తెచ్చారు కానీ ప్రభు వాళ్ళతో లేడు. అందుకే చిత్తుగా వాళ్ళు ఓడిపోయారు. రెండవదిగా ఆయుధాలు లేవండి. ఒక యుద్ధంలో మన విజయం సాధించాలంటే ఆయుధాలు ఉండాలి. అందుకొరకే సాతానుగాడు మనకు ఆయుధాలు లేకుండా చేస్తాడు. ప్రైజ్ లార్డ్. పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తాడు ఆయుధాల గురించి. ఏ ఆయుధాలమ్మా అవి? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టిని కట్టుకోవాలి. నీతి అనే మైమరువును తొడుక్కోవాలి. పాదములకు సమాధానం వల్ల కలిగే సిద్ధ మనసుని జోడును తడుక్కోవాలి. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని అప్పుడు దుష్టుని అగ్నిబాణాలు జయిస్తారు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణాన్ని, తలకు రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఈ ఆయుధాలు పాస్టర్ అండి, ఏ కత్తి కావాలి? వాక్యం అనే రెండంచెల కలిగిన ఖడ్గం అనే ఆయుధం మనకు ఉండాలి. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 19-20 వచనాలు. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురో ఏమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే హెబ్రీయులు కత్తులను ఈటెలను ఆయుధాలను ఒకవేళ చేసుకుంటారేమని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రుల్ని లేకుండా చేశారు. ఆయుధాలు తయారు చేసేవాళ్ళని లేకుండా చేశారంట. సైతాను గడు చేసే పని అదేనండి. ఆయుధాలు చేసుకొని ఇవ్వరు. ఎందుకంటే ఆయుధాలు ఉంటే వాళ్ళు యుద్ధం చేసి ఓడిస్తారేమని ఆయుధాలు లేకుండా చేస్తారు. మన జీవితాలు కూడా పరిశుద్ధత అనే ఆయుధం లేకుండా చేస్తాడు సాతాను గడు. ప్రార్థన అనే ఆయుధాన్ని లేకుండా చేస్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనే ఆయుధం లేకుండా చేస్తాడు. అందుకొరకే మనం ఇప్పుడు చదివాం కదండి. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు, సిద్ధ మనసు అనే జోడు, రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఖడ్గమును మనం సంపాదించుకొని వాటిని కాచుకొని శత్రుతో మనం పోరాడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సాతాను గడు వచ్చేసి సాతాను మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ఎలా బలహీనపరుస్తూ ఉంటాడంటే పలు విధాలుగా ఆయన అంటాడు మన దగ్గరికి వచ్చేసి, నేనెవరూ ప్రేమించలేరు, ఎందుకు బతుకుతున్నావురా? ప్రేమ లేని ఈ లోకంలో, అర్థమైందండి, బతకాలని ఆశ లేదు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు, ఏంటండి, ఇంకెవరి కోసం బతకాలి, ఇలా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అప్పుడు నీవు అనాలి, ఒరే సైతానుగా, ఎవడో చెప్పింది నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరని? నన్ను ప్రేమించే నా ప్రాణప్రియుడైన యేసయ్య ఉన్నాడు. చెప్పలు కూడా హల్లెలూయా. ఇంకా సాతానుగడు వచ్చేసి, నీకు ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు ఊరికే చప్పట్లు కొడతావు, చేతులు నొప్పులు పుట్టువా? ఆయనకేంటి చెప్తా ఉంటాడు. ఆయన చప్పట్లు కొడుతున్నాడా? ఆయన మైకి పెట్టుకున్నాడు, మిమ్మల్ని చప్పట్లు కొట్టమంటున్నాడు, చప్పట్లు అంటుంటాడు. ఇదేమన్నా బొబ్బట్ల? చప్పట్లు కొట్టడం బొబ్బట్లు తిన్నంత తేలిక అనుకుంటున్నావా? నీవు అసలే ఈక్నెస్వి, నువ్వు ఈక్నెస్, ఇంత ఈక్గా ఉంటూ నీవు ఎందుకు, నీకు అవసరమా? ప్రైజ్. మరి ఏమైనా అంటాడేమో పాస్టర్ గారు అంటే, ఏమైంది అలా అంటా ఉండు, అంతే, యాక్షన్ చేయి, అర్థమైందండి? నీవు ఈకో అంటుంటాడు. నేను బలహీనుడు కాదు, నేను ఎప్పుడైతే బలహీనుడు అప్పుడే బలవంతుడిని. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. నువ్వు మోకరించలేవు, మోకాళ్ళు అరిగిపోతుంది, మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది. అమ్మో, మోకరిసి గుజ్జు అరిగిపోతే ఎట్లా అని మనల్ని ఆయన మన ప్రార్థన చేయలేవు, ఉపాసాలు ఉండొద్దు. అసలే గ్యాస్ట్రిక్ నీకు, అసలే నీ తేపులకి కంగారు పడిపోతారు జనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి ఏంటండి, ఒక అక్క వచ్చి ఓ అని లోపలికి వచ్చింది. ఏంటమ్మా బాగలేదా, తేపుతున్నావు అంటే, నా వెనక్కి వచ్చేవాళ్ళు నాకన్నా గొప్పగా తేపుతారు. నీకు అసలే గ్యాస్ట్రిక్, ఏ స్టిక్కు, గ్యాస్ట్రిక్.
నా దేహం ఇలాగ చీకిపోయినా పర్వాలేదు, వేరొక దేహంతో నా ప్రభు నేను చూస్తాను. చెప్పకూడదు మొదలు గట్టిగా. ఆయన రెక్కల నీడలో నాకు స్వస్థత ఉంది, ఆయన రెక్కల నీడలో నాకు ఆరోగ్యం ఉంది, నన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆడొచ్చి నీ వీక్నెస్, నేను బలహీనపరి, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అమ్మాయి, నువ్వు చదువులేవు, ఎందుకు ఊరికే. లేదు లేదు, ప్రతి వాళ్ళు అబ్దుల్ కలాం లాగా మారాలంటే ఎట్లా అవుతుంది అమ్మాయి? ఆయనకైతే సరిపోయింది, వీధి దీపాల కింద చదివాడంటే అబ్దుల్ కలాం, ఆయనకి సరిపోయింది, కానీ నీకెట్టి సరిపోతుంది చెప్పు అంటాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి? మనల్ని బలహీనపరిచేవాళ్ళు చాలా, నీవు చేయలేవమ్మా, నీ వల్ల కాదు, ఎందుకు ఒక మూల మీద కూర్చోవు. నాకు కొంతమంది ఉంటారు, నేనే వాళ్ళని పెద్దవాళ్ళు ఉంటారు, వచ్చేసి అయ్యా పరిచయం నీవు యాడ్ చేస్తా పోయి కూర్చోమ్మా అంట. నేను చేయలేమో కూర్చోమ్మా, నీకే నలుగురు పరిచయం అంటుంటాను. అయినా ఆ ముసలితో చీపరు తీసుకొని ఆ మూల మీద ఉడతాను పడుతుంది. నేనేదో జాలి చూపించి ఆమెను బలహీనపరచాలి, పెద్దవాడు కదా, మరి ఊడుస్తూ కాళ్ళగిళ్ళు జారి అసలు టైల్స్ కదా కింద పడి నడుముగిరి విరగొట్టుకుంటే మరలా ఎందుకు వచ్చిన గొడవ పాప అని నేను వద్దులే నేను కూర్చోమన్నా కూడా ఆమె కూర్చోదు. నాకు కనబడకుండా ఆ గోడ చాటును ఊడుస్తూ ఉంటుంది, నాకేమో కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నీవు అది చేయలేవు, ఇది చేయలేవు, నీవు అక్కడికి వెళ్ళావు, ఇది చేయలేవు, నువ్వు ఆడపిల్ల అయితే మనిషి కాదా? నువ్వు ఆడపిల్లవు, అసలు నువ్వు పని చేయడం ఏంటి? ఉద్యోగ పురుష లక్షణం ఏంటండి? మరి స్త్రీ లక్షణం ఏంటి? ఏంటండి? తిని కూర్చోడమా? ఏంటండి? ఉద్యోగ పురుష లక్షణం అంట. మరి స్త్రీ లక్షణం ఏంటంటే చెప్పండి. ఏంటండి? వంటదే ఉందమ్మా, అది పెద్ద పని ఏం కాదు. మీరు ఊరికి అనుకుంటున్నారు కానీ వంట పని అది పెద్ద పని ఏం కాదు, చేసేయచ్చు. ఒకప్పుడైతే పొయ్యి ముట్టించి ఉదయం నుండి మధ్యాహ్నం అయ్యేది, టైం చాలా తీసుకునేది. కాబట్టి సరే బ్యాలెన్స్ చేసుకో, భర్తలు బయట పని చేసుకునేవాళ్ళు, వీళ్ళు పాప ఉదయాన్నే 5ంటికి లేచి పాప పొయ్యి అంతా బాగా చేసుకొని ఆ బూడిదంతా తీసేసుకొని మరలా దాన్ని పేడతో అలికి ఏంటండి దానికి బొట్లు పెట్టి ఆ తర్వాత పుల్లలు పెట్టి దాన్ని ముట్టించేసరికి 1 గంట పట్టేది. ఆ తర్వాత చిన్నగా ఒక కాఫీ పెట్టాలంటే చాలా టైం పట్టేది. అర్థమైందండి? అప్పుడప్పుడు వెళ్ళి పాలు తెచ్చుకోవాలి, అప్పుడు వెళ్ళి పంచదార తెచ్చుకోవాలి, అప్పుడు టీ పౌడర్ తెచ్చుకోవాలి, అంటే అప్పుడు అంట్లు తోముకోవాలి. ఒకప్పుడు కష్టం అవంతా. సో కాబట్టి ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ తల్లికి పాపం ఆ ఇంటి పనే సరిపోయేది. ఇప్పుడేముందండి? ప్రైజ్ లార్డ్. మిషన్ ఉంది, ఇటు వచ్చేసి దీంట్లో డికాషన్ వస్తుంది, దాంట్లో పాలు వస్తుంది, అయిపోయింది. ఆయన డికాషన్ వస్తాడు, నీవు పాలు తీసుకొస్తే అయిపోయింది టీ. ఏంటండి? ఇప్పుడు దోశ వేసేదానికి ఒక మిషన్ వచ్చిందంట. వింతే వస్తుంటాయి అనమాట. దోశ వేసేది పెద్ద భాగ్యం అని చెప్పండి. అయిపోతుంది. సొయ్యి అంటే ఒక దోశ, ఆడ తిప్పితే ఇంకొక ఏంటండి సొయ్యి ఏక్ సై దోశ అయిపోతుంది. కానీ దానికి ఒక మిషన్ అంట. ప్రైజ్ లార్డ్. రకరకాలమైన మిషన్. మొన్న మేము ఎక్కడికో దుబాయ్ మేము వెళితే ఏంటంటే అక్కడ ఒక మిషన్ ఇటు వస్తూ ఉంది, అదే ఊడ్చుకుంటూ వస్తుంది, ఇక ఊడ్చుకొని నడుచుకుంటూ వస్తుంది అనమాట. ఇటు వచ్చింది, మేము అడ్డుగా నిలబడితే ఇట్లా ఆగుతుంది. ఏంటంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే అదే ఇటు తిరిగి ఇట్లా వెళ్తుంది. మొత్తం హాల్ అంతా అదే ఊడ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. వాషింగ్ మిషన్లో ఎట్లా బట్టలు ఉతికి అదే డ్రై చేసి ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే అదే ఐరన్ చేస్తే ఇంకా మనకు ఆ సమస్య కూడా తప్పుతుంది. అది కూడా వస్తుంది తొందరగా, మీరేం కంగారు పడద్దు. అర్థమండి? వస్తే రాబోయే రోజులు మీరు బాత్రూంలో వెళ్ళి నిలబడితే చాలు, ఒక సందులో ఉండి ఒక బ్రష్ వచ్చేసి అదే తోముతుంది. ఏంటండి? అదే గొంతులో నీళ్ళు పోస్తుంది, అదే శుభ్రం చేస్తుంది. అర్థమైందండి? అదే స్నానం చేపిస్తుంది, అదే తలదూత వస్తుంది. ఏం భయపడద్దు మీరు. ప్రైజ్ లార్డ్. కష్టం అంటే కష్టమేనండి ఏదైనా. అర్థమైందండి? మనల్ని బలహీనపరిచి నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. కొన్నిసార్లు మనమే గీత గీసుకొని ఉంటాం. ఒక్కొక్కసారి నేను ప్రయాణం చేస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనేనా ఇంత ప్రయాణం చేయడం? ఎప్పుడు నేను బలహీనని అనుకునేవాడిని. మరి నేను ప్రయాణాలు చేస్తుంటే నా తోటి వాళ్ళు నాతో ప్రయాణం చేయలేకపోతున్నారు. ఇది నా శక్తి నేను అనుకోవట్లేదండి. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను, సమస్తాన్ని చేయగలను, సమస్తం చేయగలను. ఈ వాక్య ఖడ్గాన్ని చేత పట్టాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీవు ఒంటరి వాడివి, నీకెవరు లేరు అంటాడు. నీవు ఒంటరి వాడివి, ఎందుకు బతుకుతున్నావు? యావమంటుంటాడు వాడు. నేనెందుకు ఒంటరి వాడు అవుతాను? వేవేల పరిశుద్ధుల సమూహం ఉంది నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాను కనుక ఆయన ఏనాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక పరిశుద్ధ సమూహం ఉంది, నాకు ఒక దేవుని శక్తి నాతో ఉంది, దేవుడున్నాడు నాతో. ఓ పరిశుద్ధ సంఘం, ఓ పరిశుద్ధ సమూహం, నా కోసం ప్రార్థించే సమూహం ఉన్నారు. హల్లెలూయా. సాక్ష్య సమూహం మేఘవలే ఆవరించి ఉండగా ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు, పరిశుద్ధుల ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మా మీద నిలిచి ఉంది. నేను ఎప్పటికీ ఒంటరివాడిని కాను. హల్లెలూయా. నువ్వు పిరికివాడు అంటే నేను ఎందుకు పిరికివాడిని? నువ్వు పిరికివాడు లేరా, నువ్వు పిరికివాడు అంటుంటారు. అని నేను పిరికివాడిని చేస్తాను, నీ పిరికివాడు కాదు. హల్లెలూయా. నువ్వు అందంగా లేవు అన్నారనుకోండి, నీవు వెళ్ళిపోయి చింతపండు పెట్టి దోమాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? నీవు అందంగా లేదు, ఏంటి మధ్య నువ్వు కొంచెం కళ తగ్గినట్టుంది, అందం తగ్గినట్టుంది అనేసరికి వెంటనే వెళ్ళి చింతపండు వేసి ఇటకరాయి పొడి వేసుకొని దాన్ని తోమి 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 స్కిన్ అంతా లేసిపోయి దద్దర అయిపోయి గందరగోళం, ఇప్పుడు ఎట్టున్నాను అని అడిగితే అయ్యో ఇంకొంచెం తోమాల్సిందండి. అందం నా చర్మానికి సంబంధించింది కాదు, నా మనసుకు సంబంధించింది. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవవాక్యాన్ని చేతబడదాం, వాక్యాన్ని బట్టి పోరాడండి. సాతానుగాడు మిమ్మల్ని ఎదిరించినప్పుడు మీరు మీ మాటలు కాదు, వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టండి. శత్రు నీతో పోరాడుతున్నప్పుడు విశ్వాసం అనే డాలును పట్టుకో. సిద్ధ మనసు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు నీ పాదాలకు ఎల్లప్పుడు సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. నీ తల మీద రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. నీతి అనే మైమరువును తొడుకో. సత్యం అనే దట్టి నేను నిలబెడుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. సత్యం లేకపోతే, నిజం లేకపోతే నీవు వంగిపోతావు. నీలో నిజాయితీ లేకపోతే, సత్యం లేకపోతే నీవు వాలిపోతావు. ఇవి మనకు కావలసిన ఆయుధాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులు, ఒకటి సన్నిధి లేకపోవడం వల్ల ఓడిపోయారు. రెండోదిగా ఆయుధాలు లేవు. ఒకవేళ ఆయుధాలు పోగొట్టుకుంటే ఈరోజే వాటిని సంపాదించి ఇక ఫైట్ చేయడం ప్రారంభించండి. సాతాన్ని దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి దేవుడు దయచేయబోతున్నాడు. మీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ వెపన్ లేకుండా, ఏ ఆయుధం లేకుండా నీవు యుద్ధానికి వెళ్ళావు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని గురించి అందరికి భయం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అలాంటివి. శత్రువులు ఆకాశంలో రాకెట్ ద్వారా ఆయుధాలను ప్రయోగిస్తే ఆకాశంలో దాన్ని లేకుండా చేసేస్తున్నారు. కింద కూడా రావట్లా, పైన కొట్టి తరిమేస్తున్నారు. అంతే. వాళ్ళ దగ్గర అన్ని విధాలైన ఆయుధాలు ఉన్నాయి. ఇది భౌతికమైన ఆయుధాలు. మనం ఆత్మ సంబంధ ప్రపంచంలో ఆత్మీయ ఆయుధాలని కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. శత్రు అక్కడ ఆలోచిస్తుంటే ఆయన ఆలోచన బయటకు రావగానే అక్కడే చెదరగొట్టాలి మనం. ఆమెను చెప్పడం గట్టిగా. అది వచ్చి మన ఇంటి చుట్టూ తిరిగి మన నెత్తి మీద కూర్చునేంత వరకు అవకాశం లేదు. ఆయన మనసులో ఆలోచన వస్తుందంటే ఇక్కడుండి ఆత్మ ఖడ్గాన్ని ప్రయోగిస్తే అక్కడే దేవుడు శత్రుక్రియలన్నిటినీ అణచబోతున్నాడు. శత్రుక్రియలను లయపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సాతానుగాడు మన దగ్గర ఆయుధాలు ప్రేయర్ చేసుకొని ఇవ్వడు, వాక్యం చదవనివ్వడు, నిన్ను అర్థమైందండి, నిన్ను పరిశుద్ధంగా ఉండనివ్వడు. నీ ఆయుధాలన్నిటిని బలహీనపరుస్తూ ఉంటాడు. నీకు ఆయుధం లేకుండా చేస్తాడు. మూడోదిగా ప్రేమైన వాళ్ళలో స్వచ్ఛమైన లేకపోతే యథార్థ హృదయంతో చేసే ఆరాధన లేదు. మందసం రావగానే కేకలు పెట్టారు. అది నిజమైన ఆరాధన కాదు. కేకలు కాదండి ఆరాధన. గుండె లోతుల నుండి ఆయనకి చెందే కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిష్తీయులు సైన్యములను యుద్ధమునకు సమకూర్చి ఏ దేశములో చెప్పాలి? ఏ దేశంలో? నోరు తెరిచి చెప్పాలి. ఏ దేశంలో బ్రదర్? ఏ దేశంలో? యూదా అంటే స్తుతించే దేశంలో ఎవరున్నారు ఇప్పుడు? చెప్పాలి. ఎవరున్నారండి? ఫిలిష్తీయులు అంటే శత్రులు కదా. వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు ఇప్పుడు? స్తుతిలో ఎవరు ఉండాలి? దేవుడు కదా ఉండాలి. కానీ ఎవరున్నారు ఇప్పుడు? స్తుతిని అందుకోవాల్సింది ఎవరు? దేవుడు కదా. మరి ఆ స్తుతి కలిగిన దేశంలో ఎవరు వచ్చి వాళ్ళ సైన్యాన్ని బలపరుచుకుంటున్నారు? శత్రువులు, ఫిలిష్తీయులు వచ్చేసి
ఆ ప్రాంతం అంతా ఆవరించారు. చదవండి మా, చదవండి. యూదా దేశంలోని షోకోలో షోకో అంటే దానికి అర్థం ఏంటంటే ప్రొటెక్షన్. షోకో అంటే ఏంటంటే అర్థం చెప్పాలి. షోకో అంటే ఏంటండి? ఎవరికి ప్రొటెక్షను? స్తుతించే వాళ్ళకు ఉండాలి ప్రొటెక్షన్. ఆమెను చెప్పడం గట్టిగా. స్తుతి మన ప్రొటెక్షన్ అండి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతుల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించబోతున్నాడు. స్తుతుల ద్వారా దేవుడు దుర్గమును స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే సాతానుడు స్తుతించనివ్వడు, నోరు కట్టేస్తాడు కొంతమందిని. స్తుతించనివ్వడు, ఆరాధించనివ్వడు, ఆయన నామాన్ని మహిమపరచడు. ఎందుకంటే స్తుతి ప్రొటెక్షన్ ఇస్తుంది, స్తుతి కాపుదలను ఇస్తుంది. అందుకే స్తుతించి చూడండి, నేను అదే ఎక్కువ చెప్తున్నాను. ఎక్కువ శాతం ప్రభుని స్తుతించి ఆరాధించి ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. హల్లెలూయా. ఓ 2 పాటలు పాడండి మనసారా. ఇంట్లో ఓ 2-3 పాటలు పాడండి. పాడి ఒక వాక్యం చదవండి. 1 అధ్యాయము 2 అధ్యాయం వాక్యం చదవండి. ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన, మీ అవసరాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేసి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పింది ప్రభువా, ఇదిగో నాయనా ప్రభువా, నాకు పేగులో ఏదో లాంటి గిరగిర సౌండ్ వస్తుంది ప్రభువా. అప్పుడు టుప్ 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 అని సౌండ్ వస్తుంది ప్రభువా. ఇవన్నీ వద్దు ప్రభువా. నాకు గ్యాస్ ట్రబుల్ ఎప్పటి నుండి వచ్చిందో, ఎప్పటి నుండి వచ్చి ఉంటుంది నాకు. ఇవన్నీ వద్దు. మనసారా స్తుతించండి, ప్రభువా నా గ్యాస్ట్రిక్ తగ్గించండి, చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫ్యామిలీని కాపాడండి, ఆ కుటుంబానికి. ప్రార్థన చేయొద్దని నేను అంట్లా, ఎక్కువ స్తుతించడానికి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించండి. ఆయన నామాన్ని మహింపరచండి, ఆయన నామాన్ని మహింపరచండి. మహిమపరుస్తుండగా ప్రియులారా, దేవుని మహిమని ఇల్లంతా నిండిపోతుంది. ఇల్లంతా మహిమతో నిండిపోతుందండి. ఆ మహిమలో నీ ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. చెప్పలు కూడా గట్టిగా. నీవు అడగకపోయిన నీ అక్కర్లని తీర్చగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యూదాలోని షోకో అంటే ప్రియులరా, ప్రొటెక్షన్ ఎక్కడుందంటే యూదాలో ఉంది. కానీ అది ఎవరు వచ్చి ఆక్రమించుకున్నారంటే శత్రులు. మన ఆరాధన స్థలంలో మనం ఆరాధించవలసిన సమయంలో, ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్న సమయంలో, ఆరాధించే సమయంలో ఫోన్లో ఉన్నావా? చర్చిలో ఫోన్లో ఉన్నావా? ఈ దరిద్రుల ఫోన్ తీసుకెళ్ళాలి ఎవరన్నా. ఇది నా హృదయ వాంఛ. అందరూ ఆరాధిస్తుంటే నీవు ఎక్కడున్నావు? ఆరాధన స్థలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? ఆరాధన సమయాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారు? ఆరాధించండి ప్రభుని. ఆరాధన, నిజమైన ఆరాధన. కేకలేయడం, ఆర్భటించడం ఇవి కాదండి. నిజమైన స్వచ్ఛమైన, వాళ్ళ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని, అది వ్యర్థమైన ఆరాధన అని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూడండి, కీర్తనల గ్రంథం 137 137వ కీర్తన మొదటి వచనం చదవండి. 137వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచూ ఉంటిమి. సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచూ ఉంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు సితారాని తగిలించారు. బబులోను దేశంలో, ఇంకొకసారమ్మా మొదటి వచ్చిన, బబులోను నదుల యొద్ద కూర్చుండి, బబులోను దేశం నదుల దగ్గర మేము కూర్చొని ఉన్నాము. సియోను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. బబులోనులో కూర్చొని, నది దగ్గర కూర్చొని సియోన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. వాటి మధ్యనున్న నిరవంజి అక్కడ ఆ నది దగ్గర నిరవంజి చెట్టు అని చెట్టు ఉందండి. వాటికి వీళ్ళు సితారాన్ని తగిలించారు. అచ్చట మనలను చెరగొన్న వాళ్ళు ఒక కీర్తన పాడుడి, ఒక పాట పాడండి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసం కోరారంట. వాళ్ళు పాటలు ఎవరినో ఉల్లాసపరచడానికి కాదు. హలో, మీకు అర్థమవుతుందండి? పాస్టర్ గారండి మీరు పాడుతుంటే మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుంది అని అంటుంటారు. అంటే నిన్ను ఉల్లాసపరచడానికి పాడుతున్నాను నేను. అర్థమైందండి? అమ్మ ఏం పాడతావు పాస్టర్ గారు, నువ్వు పాడుతుంటే నిన్నే చూస్తుండాలనిపిస్తుంది అయ్యా.
ఏంటండి? నా గురించి కాదండి, నేను అందరం కలిపి మాట్లాడుతున్నా. మరలా అర్థమైంది? నీవు అంత పాటగాడు అంటారేమో మరలా కొందరు. అట్లా కాదు, నేను చెప్తున్నాయి, అందరం కలిపి మాట్లాడుతున్నాయి. పాస్కరండి నిన్నే అసలు కళ్ళు రెప్పలాడించుకుంటూ అట్లాగే చూస్తున్నాను. అసలు అది గొంత అయ్యా, నీవు రోజు స్వీట్ తింటావా? ఎందుకమ్మా అంటే అంత తీయగా తింటయ్యా. ఇంకొక పాట పాడయ్యా అంటే ఎవరిని ఉల్లసింప చేయడానికి కోసం మనం పాడుతున్నాం. వాళ్ళు అంటారు, అన్యుల దేశంలో మేము సియోను కీర్తన ఎలా పాడతాము? మా పాట, మా కీర్తన ప్రభువు ప్రతిష్ఠించాం. చెప్పండి కూడా గట్టిగా. మా ఆరాధనకు ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు. పాటల కచేరీ కాదు, మనుషులను ఉల్లసింప చేయాలని కాదండి, దేవుని మహిమ కొరకు పాడదాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా. మన ఆరాధనకు దేవుడు మాత్రమే యోగ్యుడు, దేవుని మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే మన ఆరాధనకి యోగ్యుడు. వీళ్ళు నిరవంజి చెట్టు అక్కడ చెట్లకు తగిలిచ్చారు. ఏది? ఒక పాట పాడండి, ఒక పాట పాడండి, మా మనసును ఉల్లసింప చేయమంటే. అయ్యా, ఇది సియోను కీర్తనలు, ఇది దేవుని పాటలు. ప్రైజ్ ది లార్డ్. అన్యుల దేశాలు మేము ఎలా పాడతాం బాబు? ఆయన మేము బానిసత్వం నుండి ఎలా పాడగలుగుతాం? పాపానికి, లోకానికి, చీకటికి, బబులోనికి బానిసలైనప్పుడు మనం పాడలేము, ఆయన్ని ఆరాధించలేము. ఆమేన్. ఓటమికి 3 కారణాలు చెప్పాను. ఒకటి, సన్నిధి మనతో లేకపోవడం. రెండవదిగా ఆయుధాలు లేకపోవడం. మూడవదిగా సరి అయిన ఆరాధన, స్వచ్ఛమైన మనసుతో చేసే ఆరాధన. చూడండి, ఆ రోజు యుద్ధ భూమిలకు మందసం రావుగానే కేకలు పెట్టారు, ఆర్భటించారు, గంతులు వేశారు. కేకలు ఆర్భాటాలు కాదండి, కేకలు వేసినా ఓడిపోయారు. అది వాళ్ళ ఆరాధన అనుకున్నారు. హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం కనబడాలండి. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసనుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నప్పుడు మన కళ్ళలో కృతజ్ఞతతో కన్నీళ్ళు రావాలి. ఆమె కష్టాలతో వచ్చే కన్నీళ్ళు కాదండి, అది ఆరాధనలో కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు. అది వాళ్ళకి ఏదో కష్టాలు, కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళు, దాన్ని ఆనంద బాష్పాలు అంటారు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కేకలు, ఆర్భాటాలు, శబ్దాలు ఇవన్నీ కాదండి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభును. అలాంటి ఒక ఆరాధన ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా విజయం పొందుతారు. వాళ్ళు భూలోకులను కాదండి, పరలోకులు కూడా వెళ్ళి పాటలు పాడతారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చాలా విషయాలు చెప్పాలనుకుని వచ్చాను, సమయం ఏమో వేగంగా పరిగెత్తుతుంది. ముగించాలి కాబట్టి నేను జస్ట్ రెఫరెన్స్ మాత్రం చెప్తాను. ఎప్పుడు విజయం కలుగుతుంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఓటమికి కారణాలు ఏంటో మనం ధ్యానించాం, విజయానికి కారణం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. సమూయేలు మొదటి దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెము ధరించుకొని నా మీదకి వస్తున్నావు, అయితే నేను ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు నామములో జయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. సైన్యములకు అధిపతికి యెహోవా పేరట, దేవుని పేరట, దేవుని నామములో మనకు జయం అనుగ్రహించును గాక. దేవుని నామాన్ని ఉచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో చాలా ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది. లోకంలో ఉన్నవాళ్ళు, అయ్యా పలానా దానికి ఈ మంత్రం, దానికి ఆ మంత్రం, దీనికి ఈ మంత్రం, ఎన్ని మంత్రాలు ఉన్నాయో లోకంలో. కానీ మనకు మాత్రం ఒకే మాట అండి, అది ఏ సమస్య అయినా యేసు నామం. ఆమేన్ చెప్పండి గట్టిగా. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్ని నీకిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామాన లేచి నడవమని ఆ నామాన్ని ఉచ్చరించారు. కుంటివాడు దిగ్గున లేచాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రక్షణ ఆ నామములోనే, స్వస్థత ఆ నామములోనే, ఆరోగ్యం ఆ నామములోనే, శక్తి ఆ నామములోనే. సమస్యలు ఏదైనా ఒకటే మందు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సమస్యలు ఏదైనా, సమస్యలు ఎన్ని ఉన్నా మందు ఒకటే మెడిసిన్, అది యేసు నామం. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న మెడిసిన్కి అయితే అయ్యో ఇది దానికి వేస్తే రియాక్షన్ అవుతుంది, ఇదే వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఈ ట్యాబ్లెట్ ఎందుకు వేసారండి, ఇన్ని ఎంజీ వేయాలి కదా, ఇన్ని ఎంజీలు ఎందుకు వేసారని అంటారేమో. అక్కడైతే ప్రతిదీ కొలిసి ఆ రోగాలకి అది వేరు. కానీ మన జీవితంలో అది ఏ సమస్యలైనా, ఏ రోగాలైనా, ఏ బాధ అయినా, అది క్యాన్సర్ అయినా, లేకపోతే అది బీపీ అయినా, అది థైరాయిడ్ అయినా, లేకపోతే అది ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, అది కోర్టు సమస్యలైనా, అది కుటుంబ సమస్యలైనా, అది సంఘ సమస్యలైనా, అది సమాజ సమస్యలైనా, అన్నిటికీ ఒకే నామం.
అన్ని నామము కన్నా పై నామం యేసు నామం. ప్రైజ్ ది లార్డ్. నీవు అన్ని ఆయుధాలను ధరించుకొని నేను ఒకే ఒక నామంతో వస్తున్నాను. సైన్యములకు అధిపత్యకు దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. అఖండ విజయం కలిగింది. చప్పట్లు కొడుతూ మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామం మనకు యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అక్కడ సురక్షితంగా ఉంటాడు. ఆయన నామాన్ని ఆశ్రయించండి, ఆయన నామాన్ని ఉచ్చరించండి. యేసు 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 అని ఉచ్చరించండి ఆ నామం. తద్వారా దేవుడు మీకు జయం ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మోషేతో దేవుడు అంటాడు, మోషే అడుగుతాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించమని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా నామమును నేను ప్రకటిస్తానంటాడు. నీ మహిమను నాకు చూపించండి అంటే దేవుడు అంటాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, నా నామమును నీకు ప్రకటిస్తాను, నా పేరు చెప్తాను నీకు. ప్రైజ్ ది లార్డ్. పొద నడిమిలో దేవుడు కనిపించాడు కదండి. ప్రభా నీవెవరంటే నేను ఉన్నవాడును అన్నవాడు. హల్లెలూయా. నీ పేరేంటని అడిగితే నేనేం చెప్పను, నేను ఉన్నవాడును అన్నవాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నా నామమును ప్రకటిస్తాను. ఆ తర్వాత మోషే అడుగుతాడు, దేవా నీ మహిమను నాకు చూపించమంటే నా మంచితనం అంతా చూపిస్తాను, నా నామమును నీకు ప్రకటిస్తాను. హల్లెలూయా. నువ్వు కొండ మీదకి ఎక్కిరా, నా నామం నీకు ప్రకటిస్తాను. మోషే కొండ మీదకి వెళ్ళాడు. యెహోషువ నా తరఫున నీ వెళ్ళు మన అన్న, నా తరఫున నీ వెళ్ళు అన్న, నీవు నా కోసం ప్రార్థన చేయి. అమ్మ నీకు నా కాదని నీవే వెళ్ళు. హల్లెలూయా. మన టీసీ తెచ్చుకోవాలంటే ఎవరు వెళ్ళాలి? మన స్కూల్లో నుండి టీసీ తెచ్చుకోవాలంటే మార్క్ లిస్ట్ అవన్నీ తీసుకుంటే ఎవరు వెళ్ళాలి? మనమే వెళ్ళాలిగా. మనం వెళ్ళి సైన్ చేస్తేనే కదా ఇస్తారు, అంతే కదా. నేను నా సర్టిఫికెట్స్ అన్ని వదిలేసి వచ్చేసాను. అప్పట్లో పాస్పోర్ట్ కావాలంటే అప్పుడు నేను వెళ్ళండి ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్ళి మొత్తం మీద వెతికి మొత్తం మీద నేను సైన్ పెడితే అప్పుడు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ టీసీ అప్పుడు నేను తీసుకునేది ఎక్కడో పోగొట్టాను, ఎక్కడో వదిలేసి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకెక్కడో బెంగళూరుకి వెళ్ళి అక్కడెక్కడో ఉందని వెతికి మా వాళ్ళు పెట్టారు. నేను వెళ్ళి సైన్ పెడితే అప్పుడు నాకు ఇచ్చారు. ఆమె నీ వెళ్ళు అని వాళ్ళని పంపించడం కాదు. ఏంటంటే ఆయన నామం నీకు ప్రకటించబడాలంటే నీవే వెళ్ళాలి ప్రభు సన్నిధికి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అక్క నాకు కొంచెం బిజీగా ఉన్నాను అక్క, నీవు పోయి రాకపోయావా? అక్కో నిద్రపోతున్నావు చూడు, అక్కో కొంచెం వెళ్ళరాకపోయావా అని ఎవరినో పంపించారు. తనే వెళ్ళాడు కనుక దేవుడు కూడా నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇక్కడ కొత్తగా వర్షిప్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశాము, కొంచెం బిజీగా ఉన్నాము, గాబ్రియల్ కొంచెం నువ్వు వెళ్ళరమ్మని గాబ్రియల్ పంపించలేదు. ఇక్కడ నుండి మోషే కొండ మీదకి వెళ్ళాడు. పరలోకం నుండి దేవుడు కొండ మీదకి దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. అక్కడ తన నామమును దేవుడు ప్రకటించాడు. ఆమేన్. ఒకప్పుడు పొద దూరంగా ఉండేది, మోషే దూరంగా ఉండేవాడు. ఇప్పుడు మోషే దేవునికి దగ్గర అయ్యాడు, దేవుడు మోషేకు సమీపమయ్యాడు. మోషే దేవునికి మనం ఆయన సమీపించే కొద్దిగా ఆయన నామం మనకు ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఏమని ప్రకటించాడు అంటే 34:5 వచ్చిన ఫాస్ట్గా చదవటమ్మా. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము. చూడండి, దాటి వెళుతూ ఎవరైనా ఒక రండి అన్న, చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా రండి, చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు రండి, తొందరగా ఫాస్ట్గా కనబడేటట్లు ఉండి మరలా మన టేబుల్ దగ్గర ఉంటే మన ఇద్దరికే కనబడతాం. మోకరించి ఇక్కడ మోషే ఇట్లా ఉన్నాడండి. అమ్మ నేను మీరు చదువుతూ ఉండండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుతా ఉన్నప్పుడు కనికరము. చూడండి, దేవుడు వెళుతూ యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము కలిగిన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపిస్తూ దోషమును అపరాధమును పాపమును క్షమించును. దోషాన్ని పాపాలన్నిటిని క్షమిస్తాడు. ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా కొంచెం దూరం వెళ్ళగానే ఆయన ఏ మాత్రం దోషుల్ని నిర్దోషులుగా ఎంచాడు. 3-4 తరములు. చాలండి. దగ్గరకు వచ్చినప్పుడు
ఇంకా చదవండి, ఇంకొకసారి దయ అక్కడ నుండి చదవండి. ఆయన యెహోవా కనికరము, దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా కనికరము గలవాడు, దయ దీర్ఘశాంతము గలవాడు, విస్తారమైన కృపా సత్యము గలవాడై ఉన్నాడు. ఆయన 1000 మందికి కృప చూపిస్తాడు. దోషమును అపరాధమును పాపమును క్షమించును, దోషాన్ని పాపాలంటే క్షమిస్తాడు. కానీ కొంచెం దూరంగా వెళ్ళగానే మరలా అంటాడు, ఆయన దోషుల్ని నిర్దోషులుగా ఎంచడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎంత దగ్గరకు వస్తాడో అంత దయ చూపిస్తాడు. చప్పట్లు కూడా అందరు గట్టిగా. దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన దయ చూపించే దేవుడు. చప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టిగా. దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన నామం ఏం తెలుసండి? దయ. ఆయన నామం కృపా సత్యములు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. ప్రభుకు దగ్గరగా ఉన్నాడు. థ్యాంక్ యూ నాన్న. ఆయన దగ్గరగా ఉంటే దయ. దూరంగా ఉన్నామనుకోండి, నేనేం మాత్రం మిమ్మల్ని వదలను, తప్పు చేసి మేము దండిస్తాను. దూరంగా ఉన్న వాళ్ళకి. దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మంచితనం అంతా చూపిస్తాడు అన్నది. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దయ చూపించాడు. దూరంగా ఉన్నప్పుడు చూపించాడా? దగ్గరికి వచ్చినప్పుడే తండ్రి దయ చూపించాడు. సో కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన నామం బలమైన దొరుకు. ఆ నామంలోనే మనకు జయం అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా బైబిల్ మనం చదివితే ఇప్పుడు వద్దు, మీరు తర్వాత చదువుకోండి. యోహాను మొదటి పత్రిక 5:4 లోకమును జయించిన విజయం మన విశ్వాసం ద్వారా విజయం. రోమిలకు రాసిన పత్రిక 12:20 కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి. ప్రేమ ద్వారా విజయం, విశ్వాసం ద్వారా విజయం, ఆయన నామం ద్వారా విజయం, విశ్వాసం ద్వారా విజయం, ప్రేమ ద్వారా విజయం. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ 2వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు ప్రభా జయించిన వారు దేవుని సేవార్థమైన వీణలు కలిగి సింహాసనం ఎదుట నిన్ను స్తుతించినట్లుగా, మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడినట్లుగా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. మేము కూడా జయించాలంటే అయ్యా, మేము ఏమి చెయ్యాలో, మాలో జయము రాకుండా ఉండడానికి కారణాలు ఏమిటో కూడా నీ వాక్యం ద్వారా నువ్వు స్పష్టంగా తెలియపరిచావు నాయనా. మీ సన్నిధి మాతో కూడా లేకపోతే మాకు జయము కలుగుదని నువ్వు మాట్లాడావు. ఆనాడు ఫిలిస్తీయులు యుద్ధమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయినారు అయ్యా, 4000 మంది చనిపోయినారు. అప్పుడు వారు నిబంధన మందసమును తీసుకుని యుద్ధమునకు వెళ్ళినప్పటికీ వాళ్ళకు జయము కలగలేదు ప్రభా. కారణం నీవు వారితో లేవు కనుక ప్రభా, వారు ఆనాడు యుద్ధములో ఓడిపోయినారు నాయనా. మా ఆత్మీయ జీవితంలో కూడా మీ సన్నిధి మాతో కూడా లేకపోతే మేము ఏమాత్రము జయము పొందలేము కనుక యేసయ్యా, మీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయుధములు లేవు కనుక వాళ్ళ యుద్ధములో నాయన అపజయము పొందారు తండ్రి. మరి మా ఆత్మీయ జీవితంలో మేము సర్వాంగ కవచమును ధరించుకుని సత్యం అనే దట్టిని, నీతి అనే మైమరువుని, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును, నీతి అను మైమరువును, రక్షణయను శిరస్త్రానమును, విశ్వాసం అనే డాలును, వాక్యమనే ఖడ్గమును ధరించుకుని ఆయుధములు కలిగిన వారమై మేము యుద్ధము చేసి గొప్ప జయమును పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో సరైన ఆరాధన లేదు కనుక వాళ్ళు అపజయము పొందారు ప్రభా. యోధా దేశములో మరి షోకోలో ఫిలిస్తీయులు కూడారు తండ్రి. నిజమే, యోధా అంటే స్తుతి నాయన. అటువంటి స్తుతించవలసిన, ఆరాధించవలసిన ఆ యొక్క ప్రదేశములో శత్రువులు వచ్చారని నువ్వు సెలవిచ్చావు. ఇశ్రాయేలు ప్రజల్లో సరైన ఆరాధన లేదు కనుకనే శత్రువులు దిగి వచ్చారు ప్రభా. అయ్యా, మా ఆత్మీయ జీవితంలో కూడా ఒక నిజమైన ఆరాధన అయ్యా మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి. ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని నువ్వెంతగానో దుఃఖపడినావు నాయన. కనుక తండ్రి, మేము నిజముగా సత్యముగా అయ్యా ఆత్మతో మేము నిన్ను ఆరాధన చేయగలిగేటట్లుగా, మా ఆరాధన నీకు అంగీకార యోగ్యముగా ఉండేటట్లుగా అయ్యా మీరు మాకు కృప చూపండి.
కనుక నాయన ఆయుధములు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే, మాలో నిజమైన ఆరాధన లేకపోతే మేము ఎప్పటికీ జయము పొందలేము నాయన. కానీ మేము జయించాలంటే నీ నామము మాకు తోడుగా ఉండాలని సెలవిచ్చావు. ఆనాడు దావీదు గొల్యాతు మీదకు వెళ్ళినప్పుడు నీవు కత్తెయు ఈటెయు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, కానీ సైన్యములకు అధిపతిగు యెహోవా నామమున నేను నీ మీదకి వచ్చుచున్నాను, యుద్ధము యెహోవాదే అని ప్రకటించాడు నాయన. యుద్ధములో గొప్ప జయము పొందాడు. నిజమే, ఆనాడు మోషే కూడా నీ నామమును ప్రకటించావు ప్రభా. యెహోవాను నామము కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపే యెహోవా అని అయ్యా నువ్వు తండ్రి నీ యొక్క నామమును ప్రకటించావు. నిజమే, నీ నామము గొప్పది, నీ నామములో రక్షణ ఉంది, నీ నామములో స్వస్థత ఉన్నది అయ్యా. నీ నామములో తండ్రి అయ్యా గొప్ప కార్యములు ఉన్నాయి ప్రభా. ఆనాడు పేతురు కూడా వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పినప్పుడు ఆ కుంటి భిక్షగాడు గంతులు వేసి నడిచాడు నాయన. ఇదిగో నీ నామము బలమైనది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి రక్షణ పొందునని నీ వాక్యములో ఉన్నది ప్రభా. కనుక నిజమైన అయా బలమైన దుర్గము వంటి నీ నామముతో మేము జయం పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమని సెలవిచ్చావు. ఆ విశ్వాసం ద్వారా మేము జయం పొందుకోవడానికి ప్రభా మీరు మాకు కృపను చూపండి. ఆ రీతిగా ప్రభా మీ నామము ద్వారా మేము తండ్రిని అందరి విశ్వాసము ద్వారా జయం పొందుకోవాలి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని కూడా నువ్వు సెలవిచ్చావు. ప్రేమ చేత మాత్రమే మేము జయిస్తామని కూడా నువ్వు మాట్లాడావు. కనుక తండ్రి మాలో దైవికమైన ప్రేమను మీరు ప్రభా కలిగించండి. మీ నామమును గట్టిగా పట్టుకొనుటకు ప్రభా మీరు మాకు కృప చూపండి అయ్యా. నాయన విశ్వాసమే తండ్రి జయము, కనుక అటువంటి విశ్వాసమును మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మరి వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, అందుకొరకై నీకు స్తోత్రం. ఈ వాక్యాలన్నీ మా హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని బట్టి మేము నడుచుకుని జయ జీవితం పొంది ఆ పరలోక రాజ్యములోని సింహాసనం ఎదుట జయించిన వారమై వీణలు కలిగి మేము నిన్ను స్తుతించున్నట్లుగా మీరు మాకు కృప చూపండి. అటువంటి ధన్యత భాగ్యం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. వాక్యం చెప్పిన మీ సేవకుని కూడా బలపరిచి కృపనిచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ చేతిలో విరవబడిన రొట్టెగా అనేకులకు ఆహారంగా మీరు మార్చండి ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ జయ జీవితమునిచ్చి నీ యొక్క రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యము అందించిన తన దాసులకు సదాకాలము తోడైండి జయ జీవితం ప్రభు అనుగ్రహించబడును కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.